టాటా టిగోర్ ఇది ఎవరికి సూట్ అవుతుంది? ఎవరు కొనాలి? అంటే కొద్దిమందికి సెడాన్ బాడీ స్టైల్ అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా దానితో పాటు సేఫ్టీ గూడా కావాలని చూస్తుంటారు కొద్దిమంది. సెడాన్ బాడీ స్టైల్ కావాలి. అందులోనే సేఫ్టీ కూడా ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఇది బాగా సూట్ అవుతుందనమాట. ప్రైస్ కూడా 5.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5,50,000 నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి దీనివి. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది కొంటే మీ రిక్వైర్మెంట్ సెడాను అది కూడా ఉంది. ప్లస్ సేఫ్టీ ఉంది. టాటా గురించి చెప్పాల్సిన అవసరం లేదు గదా! అన్ని కార్లు వాళ్ళవి మంచి స్కోరింగ్ తీసుకొస్తాయన్నమాట. అది భారత్ ఎన్‌క్యాప్ అయినా, గ్లోబల్ ఎన్‌క్యాప్ అయినా. నెక్స్టు డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటదనమాట. సెడాన్ బాడీ స్టైల్ అనేది డ్రైవింగ్‌కి చాలా బావుంటుంది. హ్యాండ్లింగ్‌కి గానీ, కంట్రోలింగ్‌కి చాలా బావుంటుందది. ఆ కార్ మన కంట్రోల్‌లోనే ఉన్నట్లుంటుందనమాట. సో, అదొకటి. నెక్స్టు దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే సెడాన్ కార్‌కెళ్తే బూట్ స్పేస్ బావుంటుంది. మేము ఎక్కువ మందెళ్తాము. లగేజ్ ఎక్కువేసుకోవాలి. కాబట్టి బూట్ స్పేస్ బాగా కావాలి. పెద్దదిగా ఉండాలి అంటే సెడాన్ బాడీ స్టైల్ చాలా బాగా సూట్ అవుతుంది. సో, టాటా టిగోర్‌లో కూడా బూట్ స్పేస్ బావుంటుందనమాట. నెక్స్ట్ ఇంతే కాకుండా దీంట్లో ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎస్పెషల్లీ టాటా కార్‌లకు సంబంధించి, టిగోర్‌కి సంబంధించి సస్పెన్షన్ చాలా బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంటుంది. హ్యాండ్లింగ్ బావుంటుందనమాట. సో, మెయిను కార్ ఎంజాయ్ చేయాలన్నా, మనం అనుకున్నట్టు కార్‌ని నడపాలన్నా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉండాలి. సస్పెన్షన్ బావుండాలి. హ్యాండ్లింగ్ బావుండాలి. దానికి తోడు ఇది సెడాన్ బాడీ స్టైల్ కాబట్టి ఇది కూడా బావుంటుంది మనకి. సో, ప్రైజెస్ కూడా మంచి ఈ మధ్య జీఎస్టీతో తగ్గించారు కదా! 2.0 జీఎస్టీ అనేసి. సో, దానివల్ల ప్రైజెస్ తగ్గాయి ఇప్పుడు. అందుకే 5,50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. మీకు పెట్రోల్‌లో ఉందిది. 1.2 లీటర్ అనమాట. 1200 సీసీ. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో వస్తుంది. 3 సిలిండర్ ఇంజిన్. ఇది కొద్దిగా టాటా వాళ్ళు గూడా ఆలోచించాల్సింది. 4 సిలిండర్స్ ఉంటే గనక చాలా బావుంటుందనమాట. వైబ్రేషన్స్ గానీ, నాయిస్ గానీ అవేమీ ఉండదు మనకి. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. చాలా బావుంటుంది. మంచి ఇంజిన్‌తో పాటు మంచి ట్రాన్స్‌మిషను అలాగే సిలిండర్స్ కూడా కావాల్సినన్ని ఉండాలనమాట. 4 అనేది ప్రాపర్‌గా ఉంటుంది. కానీ ఈ మధ్యన మైలేజ్ కోసం మైలేజ్ పెంచాలనేసి సిలిండర్స్ తగ్గించేస్తున్నారు. సో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. 4 సిలిండర్స్ పెట్టే వేరే టెక్నాలజీ ఏమన్నా తీసుకురావచ్చు కదా! సో, మనం ఆన్ చేసిన వెంటనే ఎప్పుడన్నా ఫస్ట్ గేరు, సెకండ్ గేరు అలా స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ వైబ్రేషన్స్ తెలుస్తా ఉంటాయన్నమాట. సో, అంతే కాకుండా అది లోపల కూడా తెలుస్తాయి కొన్ని వైబ్రేషన్స్, నాయిస్ కూడా ఉంటుంది. సో, కొద్దిమందికి నచ్చదది. సో, ఇదొకటి మీరు తెలుసుకోవాల్సింది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 3 సిలిండర్స్‌తో వస్తుందిది. పెట్రోల్ అనమాట. సో, మీకింకా మైలేజ్ ఎక్కువ కావాలి అంటే సీఎన్‌జీ గూడా ఉంది. సో, అది గూడా మీరు చెక్ చేయొచ్చు. సో, మీకింకా కన్వీనియంట్‌గా ఉండాలి అంటే ఆటోమేటిక్ గూడా ఉందనమాట వెళ్ళి. అది గూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు కావాల్సినట్టు సేఫ్టీ ఉంది. సడెన్ బాడీ స్టైల్ ఉంది. యూ నో సో, గ్రౌండ్ క్లియరెన్స్ గూడా చాలా బావుంది. ఎ ఎనీవేస్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. నచ్చితే గన యూ కెన్ గో ఫర్దర్.